ఈ వీడియోలో మీరు డెనీస్‌ను కలుస్తారు. ఆమె నా రోగిణి. ఆమె రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎక్జిమా, ఇరిటబుల్ బవెల్ మైగ్రేన్లను 6 నెలల క్రితం పూర్తిగా తగ్గించుకుంది. మైండ్‌వెత్ ఇమ్యూనిటీ ప్రోటోకాల్‌లు ప్రారంభించిన వెంటనే. ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. మీరు మిస్ చేయకూడదు. భావోద్వేగంగా అయ్యాను. ఇక చాలు అన్నాను. ఈ మైగ్రేన్‌తో నేను జీవించలేను. ప్రతిసారి తినిన తర్వాత బంతిలా మడుచుకుని ఉండటం నాకు సహించలేను. రుమటాయిడ్ కూడా కదా, అంటే ఆ రూమ్ కూడా. అది కేక్ మీద వేసిన తీపి పూతలా అయింది. అది కేవలం కేక్ మీద ఐసింగ్ లాంటివి. ఎందుకంటే నా జీవితాన్ని నియంత్రించేవి. నేను ప్రయాణిస్తున్నాను, పనులు చేస్తున్నాను, భావోద్వేగంగా మారుతున్నాను. ఇది నా జీవితాన్ని మార్చింది. దానికి నీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే ఏదో చేయాల్సిందేనని నాకు తెలుసు. గోళీలు సహాయపడలేదు. ఏదో చేయాల్సి వచ్చింది, మారాల్సిందే అనిపించింది. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాన్ దాసరి. నేను గట్ మైక్రోబియోమ్ లోపం, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను సరిచేసే నిపుణుడినైన శస్త్రచికిత్సా వైద్యుడిని. నా రోగి తన అనుభవాన్ని చెప్పబోతున్నారు. ఆమె కొన్ని నెలల క్రితం తన వ్యాధిని పరిష్కరించుకుంది. ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎక్జిమా, మైగ్రేన్లు, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, నిద్రలోపం, ఇవన్నీ కొన్ని వారాల్లోనే పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం 6 వారాల్లో లక్షణాలను తగ్గించడానికి నా విధానం సహాయపడింది. సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు ఇది సహాయపడింది. దీనిని మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతి అంటారు. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీక్లినిక్.com వెబ్సైట్కి వెళ్ళి ఉచిత శిక్షణకు నమోదు చేసుకోండి. ఇప్పుడు డెనీస్ మాటలు విందాం. హాయ్, మళ్ళీ నాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఉండటం నాకు ఆనందంగా ఉంది. నిన్ను కొంతకాలంగా చూడలేదు. అవును, ఏమైంది? ఏమి జరుగుతోంది? అంటే 6 నెలలు అయ్యింది అవును, కదా? 6 నెలలు అయ్యింది. అవును, అది నిజమే. అయితే మీరు చెప్పినట్లుగా కొన్ని విషయాలు మనం అనుకున్నంత సులభంగా ఉండవు. మీరు ఒక నిర్దిష్ట కోణంలో ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. కానీ వాస్తవ పరిస్థితులు మరియు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి అన్ని కోణాల నుండి విశ్లేషించినట్లయితే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. కానీ మనం దీని గురించి మరింత చర్చించుకోవాలి. ఇప్పుడు బాగానే ఫీల్ అవుతున్నారు. నేను మళ్ళీ అన్నింటినీ తిరిగి ప్రారంభించాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది. నేను మైగ్రేన్ మందులు ఆపేశాను, ఎందుకంటే నా కడుపు సమస్యలు, నేను తీసుకున్న యాంటీబయోటిక్స్ వలన. ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించాను. మొత్తం మందుల ప్యానెల్ను తిరిగి తీసుకుంటున్నాను. అలాగే, మొత్తం రెజిమెన్ బాగుంది. అయితే మమ్మల్ని మీ ప్రయాణంలోకి తీసుకెళ్ళండి. మీరు 6 నెలల క్రితం నన్ను కలిసినప్పుడు మీరు పూర్తిగా వేరే కారణంతో నన్ను కలిశారు కదా. ఆ తర్వాత మనం మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం కదా. అదే విధంగా కొన్ని వారాలు, నెలలు గడిచిన తర్వాత మనం మీ మైగ్రేన్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. ముందు మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఎలా వ్యవహరించారో ఆ ప్రాసెస్ను నాకు వివరించండి. సరే, నాకు ఒక ఎండి, విఐపి డాక్టర్ ఉన్నారు. వాళ్ళు కన్సియర్జ్ డాక్టర్లు లాంటివారు కదా. అవును, వాళ్ళను నేను నా గుర్తు ప్రకారం 8 ఏళ్ళు, 9 ఏళ్ళు కలిగి ఉన్నాను. 8 ఏళ్ళు, 9, ఓ దశాబ్దం. అవును, వాళ్ళు నన్ను బాగా తెలుసు, కానీ ప్రతిదీ మందులతోనే పరిష్కరించేవారు. అంటే మాత్రలు, మందులు. అవును, అవి నాకు సహాయపడినవే. నాకు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు నా ఆరోగ్యం చాలా చెడిపోయింది. నాకు రక్తహీనత కూడా ఉండేది. తినలేకపోయేవాడిని. అప్పుడు నా బరువు 130 పౌండ్లు ఉండేది. నేను 110 పౌండ్లు మాత్రమే. బలహీనంగా తినలేకపోయేవాడిని. నిజంగా తినలేకపోయేవాడిని. ఆమె నాకు సహాయం చేసింది. అప్పుడు నేను నొప్పి మందులు కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఉద్యోగంలో గాయమైంది. నన్ను ఎవరో దాడి చేశారు. అందుకే ఆ విధానాన్ని కొనసాగించాం.
అర్థమైంది. అప్పుడు మీకు రుమటాలజిస్ట్ కూడా ఉన్నారు కదా? లేదు. నా చేతుల్లో చాలా తీవ్రమైన ప్లాక్ వచ్చే వరకు కాదు. లేదు, నాకు ఎగ్జిమా ఉండేది. ఏళ్ల క్రితం ఎవరో ఒకరు నాతో ఇది ఒక కాంటాక్ట్ అని చెప్పారు. డెర్మటైటిస్. డెర్మటైటిస్. అవును, కానీ ఇది ఈ సంవత్సరాలంతా వచ్చిపోయింది. తర్వాత నా గోర్లు చాలా విచిత్రంగా మారిపోయాయి. తర్వాత నా పాదాలపై, చేతులపై బాగా మందంగా ప్లాక్ వచ్చింది. అప్పుడు నేను డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాను. ఆమె చెప్పింది, ఎందుకంటే నా ఇంకో డాక్టర్, కాన్సియర్ డాక్టర్, ఆమె నాకు క్రీములు, వేరే వేరే వస్తువులు ఇస్తూ ఉండేది. కానీ ఏది అని చేయలేదు. అది తాకలేదు. అంతా చూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియలో మీకు గాయం జరిగింది. స్పష్టంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఉంది. తర్వాత మీరు ఎగ్జిమా కూడా వచ్చింది. కరెక్ట్. మీకు మైగ్రేన్లు కూడా వచ్చాయి. ఈ కాలంలో మీరు మంచి డాక్టర్ల బృందం దగ్గర చికిత్స పొందినట్టు అనిపిస్తోంది. అవును. నాకు అర్థమవుతున్నదంతా చూస్తే వారు ఎక్కువగా మందులు, క్రీములు ఇవ్వడానికే ప్రయత్నించారు లేదా? ఫిజికల్ థెరపీ. మీరు తెలుసు కదా, మీరు లిస్ట్లో టిక్ వేసుకుంటూ పోతారు కదా, ఆ వాటిని మీరు యథావిధిగా చేస్తారు. అవును, ఆ అన్నింటినీ చేస్తాను. అవి నేను సంవత్సరాల తరబడి చేశాను. అప్పుడు నేను బరువు పెరగడం మొదలుపెట్టాను. కొంత మెరుగయ్యాను కూడా. కానీ మిగతా విషయాలేవీ మెరుగుపడలేదు. నా కడుపు పూర్తిగా గందరగోళంగా ఉండేది. మీ దగ్గరికి వచ్చేసరికి వాటిని నేను నా ఇన్సిడెంట్స్ అని పిలిచేవాడిని. నా పాపం భర్త, ఆయన చెప్తాడు, ఈ వారం నీ ఇన్సిడెంట్ టైం వచ్చిందా అని. ఉదాహరణకి, నేను తినేవాడిని, తర్వాత 2 రోజులు మంచంపై మలచుకుని పడుకుని ఉండేవాడిని. వీరు బాధపడుతున్నావు. అవును, బాధపడ్డాను. ఈ కాలంలో ఎప్పుడైనా గట్ మైక్రోబయోమ్ గురించి చర్చ జరిగింది? నిద్ర, ఒత్తిడి, వ్యాయామం మరియు ఒత్తిడి, అవి ప్రతి సంవత్సరం వాటితో మీరు ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు వారు మీ అన్ని నంబర్లను చూసుకుంటారు. మీరు విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారా లేదా అని చూస్తారు. మీ ఆర్టరీస్ అన్నింటినీ పరీక్షిస్తారు. అన్ని టెస్టులు చేస్తారు. అవును. మరి నీకు నిద్ర ఎలా వస్తోంది? అంతగా కాదు. సరే, దానికి మాత్ర ఉంది. నిజంగా తెలుసా? లేదు. ప్రతి సమస్యకు ఒక మాత్ర ఉంది. అవును, నిజంగా. లేదు, నేను చెప్పలేను. నా వంటగదిలో 2 చిన్న రోటరీ వస్తువులతో ఒక షెల్ఫ్, అవన్నీ నా మాత్రలే. ఇప్పుడు అక్కడ ఉన్న ఏకైక ఎక్సెడ్రింగ్, మైగ్రేన్, మిగతావన్నీ నేను తీసుకుంటున్న ఔషధ మొక్కలే. నువ్వు? మైగ్రేన్ మాత్రలు తీసుకోవడం లేదు కదా? చాలా అరుదుగా తీసుకుంటావు కదా? అవును. అంటే నీ రుమాటాయిడ్కు ఏమైనా మందులు తీసుకోవడం లేదు కదా? నేను నువ్వు తీసుకోవడం లేదు అప్పుడప్పుడు మాత్రమే, కానీ మేము చాలా ఎక్కువ మైగ్రేన్ మందులు తీసుకునేవాళ్ళం. నువ్వు ఇప్పుడు ఏ మైగ్రేన్ మందులు తీసుకోవడం లేదు. నాకు చాలా మైగ్రేన్ మందులు ఉండేవి. చాలా ఎక్కువగా వచ్చేవి. నాకు నెలకు 9 మాత్రలు వచ్చేవి. 2 వారాల్లో అవన్నీ అయిపోతేవి. అవి అంతగా బాధించేవి కాబట్టి కెనడా నుంచి ఒక పరికరం తెప్పించుకున్నాను. అది తలపై సెన్సర్లు పెడుతుంది. లేదు, నేను అన్నీ ప్రయత్నించాను. అవును, నేను అన్నీ చేశాను. ఎందుకంటే మైగ్రేన్ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళెవరికైనా తెలుసు, వాటిని పోగొట్టుకోవడానికి ఏదైనా చేస్తారు. అది వస్తున్నప్పుడు నాకు తెలుసు. నా కంటి దగ్గర ఎడమ కంటిలో మొదలవుతుంది, తర్వాత నొప్పి వస్తుంది. చీకటి అయిపోయినప్పుడు మీరు బాల్ మీద రోలింగ్ చేయాలనిపించదు కూడా. ఇప్పుడు కూడా నేను నా మందులు, అంటే నా హెర్బ్స్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఆపినప్పుడు, నా కడుపు కాస్త ఇబ్బంది పెట్టినప్పుడు మళ్ళీ మైగ్రేన్ వచ్చాయి. కానీ అవి అంతగా లేవు. అంటే ఒక నెలలో నాకు 2 చాలా తీవ్రమైనవి వచ్చాయి అని చెప్పినప్పుడు. కానీ నాకు వాతావరణం, బారోమెట్రిక్ ప్రెషర్ కూడా ప్రభావం చూపుతుంది. కానీ నేను తీసుకుంటున్న ఆ హెర్బ్స్ సప్లిమెంట్స్ వాటిని అదుపులో ఉంచాయి. మేము సుమారు 6 నెలల క్రితం కలిసి పని చేయడం ప్రారంభించాం. మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతిని ప్రయత్నించాం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి. మరియు నా క్లినిక్లో నా దృష్టికోణం ఎప్పుడూ ఇదే.
ఈ అన్నింటికీ మూల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు కూడా ఈ మార్గంలోనే ఉన్నారు. మీ శరీరాన్ని బాగా అర్థం చేసుకుంటూ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో మన మొదటి సంభాషణల్లో ఒకటి గట్ మైక్రోబయోమ్ గురించి, అది మన శరీరంలో ఇన్ఫ్లమేషన్పై ఎంత ప్రభావం చూపుతుందో గురించి జరిగింది అని నేను గుర్తు చేసుకుంటున్నాను. మరియు పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము దాన్ని సుమారు 6 నెలల క్రితం ప్రారంభించాం. ఆ ప్రాసెస్ను, ఆ ప్రోటోకాల్లను ప్రారంభించిన తర్వాత ఎంత త్వరగా మార్పు కనిపించింది. మొత్తం ప్రాసెస్లో మీ లక్షణాలు పూర్తిగా పోయాయని మీరు అనిపించిందా? మీ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ సమయానికి మీ ఎగ్జిమా కూడా తగ్గిపోతున్నది. అలాగే మీ మైగ్రేన్లు కూడా. అవును, అందుకే నేను దాన్ని ప్రారంభించాను. మీకు చెప్పాలి, నేను చాలా విషయాలు అనుభవించాను. నేను 35 సంవత్సరాలుగా వెజిటేరియన్. మీకు తెలుసు, నేను చాలా పనులు చేశాను. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు అడిగారు, నాకు స్పష్టంగా గుర్తుంది. మీరు అడిగారు, మీరు ఏమి తింటారు అని. నేను డ్రై ఫ్రూట్స్ ఇష్టపడతాను, కానీ తినలేను. మీరు తింటారు అన్నారు. చూద్దాం. కదా మీరు అలా చేస్తారు. నేను సప్లిమెంట్స్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు నేను ఒక పుస్తకాన్ని ఉంచాను. ప్రతిరోజు రాసేవాడిని, డైరీలా కదా. అవును, 2 వారాలు అయ్యాయని చెప్పాలి. అదే సమయంలో నా కడుపు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. అన్నీ ఏదోలా మళ్ళీ ఊపిరి పీల్చగలిగినట్టు అనిపించింది. ఎప్పుడు తదుపరి సమస్య వస్తుందో, నా కడుపు ఎప్పుడు మళ్ళీ ముడిపడుతుందో, నేను ఎప్పుడు మంచంలో మరచుకుని పడిపోవాలో అనే భయం విగలేదు. అందుకే 2 వారాలు అయ్యాక నేను అనుకున్నాను, ఇదేమో మంచి వారం నడుస్తోంది అనుకుంటా. బహుశా నీకు 2 వారాలు బాగానే ఉండబోతున్నాయేమో. 5 వారాలు కదా. కానీ నేను కొనసాగించాను. ఆ తర్వాత నా మైగ్రేన్లు వచ్చినా అవి చాలా తక్కువగా ఉండేవి. నువ్వు మైగ్రేన్లు దాదాపు నెలకు 12 సార్లు వచ్చేవి కదా. అంటే చాలా తరచుగా వచ్చేవి. ప్రతిసారి నువ్వు పూర్తిగా పడిపోతావు కదా. అవును అవును. నేను డ్రైవ్ చేయలేను, వంట చేయలేను, తినలేను. మరి మేము నిన్ను సరైన ఫైటోన్యూట్రియంట్ ప్రొఫైల్ మీద పెట్టిన తర్వాత అది చాలా తగ్గిపోయింది కదా. చాలా తగ్గిపోయింది. ఇప్పుడైనా అవి వస్తాయి. కానీ ఇవి నేను ముందు అనుభవించిన వాటిలా లేవు. ఆసక్తికరంగా చెప్పాలంటే నేను చేయగలిగాను. ఎవరైనా ఇంటికి వస్తే నేను విందు తయారు చేసేవాడిని. అది రాబోతుందనే ఫీలింగ్ వచ్చేది. గాలి బలంగా వీయడం మొదలయ్యింది. అప్పుడు నేను 2 ఎక్సెడ్రిన్, మైగ్రేన్ ఎక్సెడ్రిన్ మాత్రలు వేసుకున్నాను. నువ్వు తెలుసు కదా, ప్రిస్క్రిప్షన్ మాత్రలు కాదు. విందు చేశాను, ఒక మంచి రాత్రి గడిపాను. అలాంటి పని నేను ఎప్పుడూ చేయలేను. గతంలో ఎప్పుడూ చేయలేదు. నువ్వు తెలుసా, నేను రోగులతో మాట్లాడుతున్నప్పుడు గమనించే విషయాల్లో ఒకటి వాళ్ళ పోషక లోపాలను నిజంగా పట్టించుకోరు. అందుకే చాలా సాధారణంగా వాళ్ళలో సూక్ష్మ పోషక లోపాలు ఉంటాయని నేను చూస్తుంటాను. ఇవి మనం సరిచేసే మొదటి విషయాల్లో ఒకటి కదా. అదే నేను నీకు ప్రారంభంలో చెప్పే పెద్ద ఉపన్యాసం. నేను ఇలా చెబుతాను, చూడు, మనం కలిసి చేయబోయే ఈ మొత్తం ప్రక్రియ అంత సులభమైనది కాదు, కానీ నేర్చుకునే ప్రక్రియ ఉంది. కానీ నువ్వు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తే నువ్వు అర్థం చేసుకుంటావు, మన ఆహారంలో ఈ ఫైటోన్యూట్రియంట్లు అవసరం అని కదా. ఇది నేను ప్రజలకు చెప్పే ఒక ముఖ్యమైన విషయం. మరొకటి నిజంగా నీ గట్ మైక్రోబియోమ్ను రీసెట్ చేయడం కదా. అవును, అది చాలా పెద్ద విషయం కదా. అందుకు ముందు నువ్వు రుమటాలజిస్టుల దగ్గరికి వెళ్ళావు, హెడేక్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళావు, కన్సియర్ విఐపి డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళావు. కానీ గట్లో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి ఎప్పుడూ సరైన వ్యూహం ఏదీ ఉండదు. కానీ అది నీకు అసలు అసౌకర్యానికి ప్రధాన కారణం కదా. ప్రతిసారి నీకు ఈ సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ నీ గట్లోనే జరిగేవి కదా. అంగీకారం. తెలిసిపోతుంది, మూత్రం వంటి వాటితో వస్తుందనిపిస్తుంది. కానీ నా కడుపు అసహనంగా మారిపోతుంది. నేను సరే ఇప్పుడు నువ్వు తెలుసు,
అప్పుడు అది కొనసాగుతుంది. మైగ్రేన్ తర్వాత నీవు రుమటాయిడ్ లక్షణాలు కూడా పొందుతావు. అందుకే చివరి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నా కడుపుతో పూర్తిగా సమస్య వచ్చింది. వాళ్ళు ఎండోస్కోపీ చేశారు, కొలోనోస్కోపీ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు, నీకు తెలుసా, నువ్వు కాస్త రిలాక్స్ అవ్వాలి. నీకు నర్వస్ స్టమక్ ఉంది అంతే. ఓనో మరియు అందుకే నీ భావోద్వేగాల మీదే నింద వేస్తున్నావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది. నేను కుర్చీ లేచిపోతానేమో. నొప్పిలో ఉన్నావు, బాగోలేవు. నిజంగా నేను అంత నొప్పిలో ఉన్నాను. వాళ్ళు నాకు మాత్రలు ఇచ్చారు, కానీ నేను అంత నొప్పిలో ఉండిపోయాను. ఇప్పుడు స్పాస్మ్ అవుతూ ఉండేవాడిని. ఏవి? ఏ మాత్రలు ఇచ్చారు నీకు? ఆమ్. అది లెప్సిన్. సరే, సరే సరే అవును అది. ఓపియేక్ మాత్రలు కదా, కొంతకాలం పాటు. అవును, నొప్పి మందులు కదా. అవును, అవి తెలుసు. చాలా భయంకరంగా ఉంది. ప్రతిరోజు నేను బాత్రూంకి వెళ్ళడం ఒక అద్భుతం. లేదు లేదు లేదు, నా జీవితమంతా ఇబ్బందే. నేను వెజిటేరియన్ అయినా, ఏ డైట్ పాటించినా, ఎన్ని ఔషధాలు సప్లిమెంట్లు తీసుకున్నా ఎప్పుడూ ఇలా కాలేదు. కానీ ఇప్పుడు చెప్పాలి అంటే ఆ సమస్యలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయిగా కదా. అవును. అవును, అయితే గత 6 నెలల్లో నువ్వు చాలా బాగున్నావని నాకు తెలుసు. నీ అన్ని మాత్రలను పరేశావు. ఇప్పుడు నీ పాత మాత్రలన్నీ ఒక చిన్న డ్రాయర్లో మాత్రమే ఉన్నాయి. నాకు తెలుసు, ఇందులో భాగంగా నేను కొంత మనవాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నాను. అంటే నీ చికిత్సలో నువ్వు ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు ఏమిటి, అలాగే ఈ మొత్తం ప్రయాణంలో నువ్వు నేర్చుకున్న పాఠాలు ఏమిటో కూడా తెలుసుకోవాలని అనిపించింది. ఓపెన్గా ఉండాలి. అవును, నువ్వు నొప్పిలో ఉన్నప్పుడు, ఒక దశకి వచ్చేసినప్పుడు నేను విసిగిపోయాను. నాకు తెలుసు, నువ్వు డాక్టర్లతో పూర్తిగా విసిగిపోయావు. నువ్వు ఇలా సాధారణంగా ఒక సర్జన్ ఆఫీస్లోకి చివరికి వెళ్ళడం జరగదు. అది నీ మొదటి ఎంపిక కాదు కదా. నువ్వు నేను ఎందుకు ఇక్కడికి వస్తున్నాను అనుకుంటున్నావు. అప్పుడు నేను నీకు చెప్పాను, నేను భావోద్వేగంతో చాలు అన్నాను. ఈ మైగ్రేన్లతో నేను బతకలేను, ఇలా బతకలేను. తినిన బంతిలా పడ్డా. ప్రతిసారి నేను అలాగే. రుమాటాయిడ్ కదా, అంటే ఆ గది, అంటే అది అది కేక్ మీద ఐసింగ్, మిగతా నా జీవితాన్ని నియంత్రించేవి. ఇప్పుడు నేను ప్రయాణిస్తున్నాను, ఎన్నో పనులు చేస్తున్నాను. ఇప్పుడు నేను భావోద్వేగంగా మారిపోతున్నాను, ఎందుకంటే ఇది నా జీవితాన్ని మార్చింది. దానికి నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నాకు ఏదో చేయాల్సిందేనని తెలుసు, మాత్రలు సహాయపడలేదు. నేను మారాల్సిందే అంతే. నీకు కూడా బాగా తెలుసు. నేను ఆఫీసు నుంచి బయటకొచ్చి అన్ని సప్లిమెంట్లు చూసినప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అనుకున్నాను. కానీ ఆ సమయంలో నేను చాలా నిరాశలో ఉన్నాను. అందుకే నేను నన్ను అడిగాను, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని. అంటే నీకు నొప్పి ఉంది, నువ్వు బాధపడుతున్నావు కదా, అయితే నువ్వు ఏం చేస్తున్నావు? కనీసం సరే, ఓపెన్ మైండ్తో ఉండాలి. అవును, చిన్న ఆటంకాలు వచ్చాయి. చివరికి నేను ప్రయాణించాను. ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నప్పుడు నేను నిన్ను కాల్ చేశాను. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అక్కడే కూర్చుని ఉన్నాను. నాకు కాలిలో అంత పెద్ద క్రాంప్ వచ్చింది. ఆ కాల్ నాకు గుర్తుంది. నిజంగా నేను హోటల్లో ఉన్నాను కాబట్టి నా గదికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి చేయడం కూడా చాలా కష్టమైంది. అది నల్లగా నీలంగా మారిపోయింది. అంతగా ఆ క్రాంప్ తీవ్రంగా ఉంది. కాబట్టి నువ్వు నాతో ఇవి చేయమని చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టే నేను వాటిని నిబద్ధతతో చేశాను. నేను ఉప్పు, చక్కెర ఎక్కువగా తినేవాడిని. చక్కెర మానేయడం నాకు చాలా కష్టం. నాకు ఉప్పే గ్రహించలేదు. నేను ప్రతిదానిలోనూ ఉప్పు తీసేశాను. నేను తీసుకున్న ఏదిలోనూ సోడియం ఉండేది కాదు. అది నాకు సరిపోలేదు, కొంత తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు తీసుకున్నప్పుడు నీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని నాకు గుర్తుంది. అదే సిస్టమ్ తర్వాత కొంచెం ఉప్పు తీసుకున్నప్పుడు నిజంగా ఉపశమనం కలిగింది కదా.
అవును, అవును. నేను ఆపేసిన అలవాటును మళ్ళీ మొదలుపెట్టి నా ఆహారంలో కొంత ఉప్పు వేసుకుంటాను. కానీ నేను అలా చేయడం ఒక్కటే ఎందుకంటే నాకు కొంచెం క్రాంప్ వస్తున్నట్టు అనిపిస్తేనే. నువ్వు? ప్రత్యేక సందర్భం. ఎందుకంటే నేను పనిచేసే మంది క్లయింట్లు ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర పదార్థాలు తింటుంటారు. కదా! నువ్వు ఎప్పుడు చాలా శుభ్రంగా తినేవాడివి అంటే నువ్వు అర్థం చేసుకుంటావు కదా! ఎప్పుడు నీ ఆహారాన్ని నువ్వే తయారు చేసుకునేవాడివి. అవును, నువ్వే నన్ను ఇక్కడి రైతు బజార్‌కు పరిచయం చేశావు. అంటే ఆర్గానిక్ గ్రీన్స్ ఇంకా నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం వంటి విషయాల్లో నన్ను నడిపించావు. అందుకే నాకు అనిపిస్తుంది ఆ అంశం చాలా ముఖ్యమైనదని. ఎందుకంటే నీ ఆహారంలో మొదటి నుంచే ఎక్కువ ఉప్పు ఉండేది కాదు. అవును. అవును. మరి నువ్వు ఇంకా తగ్గించాలనుకుంటే, అది కొంచెం ఎక్కువైపోయిందేమో కానీ వినిపించేది చూస్తే నువ్వు అవును, నేను కనుగొన్నాను. దానికి సమతుల్యతను. అవును. నేను నీకు చెప్పినప్పుడు చాలా వేడిగా ఉంది అని చెప్పాను. అవును. అలాగే. అక్కడ చాలా తేమగా ఉంది. నేను చెమటతో ఉప్పు కోల్పోతున్నాను. అవును. అవును. కాబట్టి నువ్వు నాకు చెప్పినట్టు నీ శరీరాన్ని నువ్వే బాగా తెలుసు. నీ శరీరానికి ఏం అవసరమో అదే చేయమని. అందుకే నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఉప్పు వాడుతున్నాను. కానీ చాలా తక్కువగా వాడుతున్నాను. అయినా నా ఆహారం శుభ్రంగానే ఉంటుంది. నాకు తెలుసు. నేను ప్రాసెస్డ్ ఫుడ్ వాడడం లేదు. అదిగో మర్చిపోకుండా చెప్పాలి. నీ ఉప్పు తీసుకునే పరిమాణం తక్కువ. నీకు తెలుసు. అవును. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు నాకు కొంచెం తప్పు చేస్తున్నానన్న భావన వస్తుంది. ఓ దేవుడా! నేను ఏదైనా మీద ఉప్పు వేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం. అవును. కానీ ఇది ఆసక్తికరంగా ఉంది. ఎవరైనా నన్ను అడిగారు. నేను ఎక్కడో ఉన్నాను. మేము మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు అడిగారు. ఈ డైట్‌తో ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను ఎప్పుడూ అందరికీ దీని గురించి చెబుతూనే ఉంటాను. వాళ్ళు అడిగారు. నేను కూడా చేస్తాను. మరి నీకు ఏం తేడా? నేను చెప్పాను. నేను రుచి చూస్తాను. అవును. మీకు తెలుసు ఇప్పుడు నేను శుభ్రంగా తింటాను. నా షుగర్ తప్ప నాకు బేకింగ్ చేయడం ఇష్టం. నీకు తెలుసు గ్లూటెన్ వల్ల కాదు అనిపిస్తుంది. కానీ పాల ఉత్పత్తులు మాత్రం నాకు పెద్ద సమస్యగా ఉన్నాయి కదా! ఎందుకంటే నీకు తెలుసు నేను ఫ్లాన్స్ లాంటి ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తున్నాను. అందుకే నేను నా ఆహారాన్ని రుచి చూడటం మొదలుపెట్టాను. నీకు తెలుసు రైతు బజార్ నుంచి వస్తువులు తీసుకుంటే, తాజా వస్తువులు తీసుకుంటే అవి చాలా బాగా రుచిస్తాయి. ఇప్పుడు అవి ఇంకా బాగా రుచిస్తాయి ఎందుకంటే నా రుచి గ్రంథులు మళ్ళీ సర్దుబాటు అయ్యాయి. మరియు నీవు ఇంకా సున్నితంగా అనిపిస్తావు. అవును. మసాలా వేసే విషయంలో కూడా అవును. అది కొంత సమయం పడుతుంది. నాకు తెలుసు. ఇది ఇతరులకు ఉదాహరణకి నా సోదరి చెప్పింది నేను అది చేయలేను అని కష్టం. అప్పుడు నేను చెప్పాను. నువ్వు చేయగలవు. నేను చెప్పాను. ఇది అంత కష్టం కాదు. ఇది కేవలం నీకు తెలుసు. నిన్ను నువ్వే మళ్ళీ అలవాటు చేసుకోవడమే. మరియు నేను నా కోసం ఏదైనా బేక్ చేయబోతే నేను ఇంకా సాధారణంగా బేక్ చేస్తాను. కానీ నా కోసం ఏదైనా బేక్ చేయబోతే నేను గ్లూటెన్ ఫ్రీ వాడతాను. డైట్ కానిది వాడతాను. అంటే నేను వెజిటేరియన్‌గా ఉన్నప్పుడు ఆ సంవత్సరాల క్రితం ఈ దేశంలో నువ్వు దొరకదు. అంటే వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ ప్రతి రెస్టారెంట్‌లో నేను బయటకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు అంటారు, "ఓహ్! మాకు సలాడ్ ఉంది. మేము నీకు వెన్నతో ఏదైనా తయారు చేయగలం." నువ్వు తెలుసు. ఆలివ్ ఆయిల్ పాస్తా. చాలా ధన్యవాదాలు. అర్థమైంది కదా! కానీ ఇప్పుడు ఇది చాలా, చాలా సులభంగా మారింది. ప్రతి చోట రైతు బజార్లు ఉన్నాయి. స్ప్రౌట్స్, హోల్ ఫుడ్స్ ఇంకా నీకు తెలుసు. ఇలాంటి అన్ని చోట్ల ఉన్నాయి. నీకు అవసరమైతే అవర్సన్స్‌కు వెళ్ళవచ్చు. దొరుకుతాయి. అవును, నువ్వు సరైనవి దొరుకుతాయి. బాగుంది అది. ఒకటి చెప్పాలనుకున్నది ఏమిటంటే, మనం కలిసి పని చేయడం ప్రారంభించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నిజంగా ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నవారు నాపై చాలా ఆసక్తి చూపించారు. ప్రత్యేకంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రత్యేకంగా ఎగ్జిమా, ఇంతకీ మైగ్రేన్లు కూడా. మరియు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను వీరికి ఈ చిన్న చిన్న ప్రక్రియల గురించి అవగాహన కల్పించడానికి. వాళ్ళు పడే విభాగాలు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, వ్యాయామం ఇవి. వీటిని ఎలా సరిచేయాలో వాటి గురించి లోతుగా చెప్పడం జరుగుతుంది. మీకైతే మీకు ఎదురైన అత్యంత కష్టమైన విషయాల్లో ఒకటి ఏదని చెప్పగలరా? లేదా మరి ఏమిటంటే మరింతగా వివరించగలరా? మీరు ఎలా చూస్తారు? మీ వంట నైపుణ్యాన్ని వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేసుకుంటారని అనుకుంటున్నారు? నాకు మీకు ఎదురైన సవాళ్లు ఏమిటో, అలాగే మీరు ఎదురు చూస్తున్న విషయాలు ఏమిటో రెండూ తెలుసుకోవాలనుంది. సరే. మీరు ఈ విధంగా తినడం ప్రారంభించినప్పుడు
ప్రతిదీ కూడా అలానే రుచించాలి అని మీరు ఆశిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినట్లే మీ రుచి గ్రంథులు దానికి అలవాటు పడిపోతాయి. ఇప్పుడు శరీరంలో వాపు లేకుండా జీవితం ఎలా ఉంది? వాపు లేకుండా నేను ఇక గుండ్రంగా ముడుచుకుని పడుకోవడం లేదు. నేను ఎక్కువగా బయటికి వెళ్తున్నాను. నేను ఇంకా ఎక్కువగా పనులు చేస్తున్నాను. నేను ఇంకా ఎక్కువగా వ్యాయామం చేస్తున్నాను. మనం మొదలుపెట్టినప్పుడు నేను మిమ్మల్ని మాగ్నీషియం గ్లైకేట్ గురించి అడిగాను అని మీరు చెప్పారు. గ్లైసినేట్ అవును. సరే, మరి మీరు దాన్ని తీసుకోండి అని చెప్పారు. రాత్రి 2 మాత్రలు తీసుకోమని చెప్పారు. అప్పుడు నేను సరే అన్నాను. ఇది నాకు ఏం ఉపయోగపడుతుంది అని నేను అడిగాను. మీరు నిద్రకు అని చెప్పారు. సరే, నా నిద్ర చాలా తక్కువగా, చాలా చెడుగా ఉంది. అందులో మనలో ఒకరు మొత్తం నిద్రపై ఒక ఇన్వెంటరీ చేశాం కదా, అంటే మనం మొత్తం చెక్లిస్ట్లోని అంశాలన్నింటినీ చూసాం. ఇది నేను అందరితోనూ చేస్తాను, ఎందుకంటే నిద్ర అనేది చాలా పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం. దాన్ని చాలా మంది పట్టించుకోరు. ఎంత నిద్ర వలన వాపు తగ్గుతుందో కూడా చాలా మందికి అర్థం కాదు. అందుకే ఇది బాగుంది. ఇప్పుడు మీరు చివరికి నిద్రను ఆస్వాదిస్తున్నారు. మీకు ఇప్పుడు వాపు లేదు. లేదు. ఎందుకంటే మీరు నొప్పిలో ఉన్నప్పుడు మీ నిద్ర అంతా అంతరాయం కలుగుతుంది. వీరు నాకు వీటిని తీసుకో అని చెప్పారు. అప్పుడు నేను అనుకుంటున్నాను, అవును, వాళ్ళు నన్ను నిద్ర మాత్రలు తెలవని ప్రయత్నించారు. నేను నొప్పి మందులు తీసుకుంటున్నాను. ఇది నాకు నిద్రపోవడంలో సహాయపడతాయని అనిపించింది. నీకు తెలుసా? ఇది నిజమే. నేను చెప్పినట్టు చాలా మందికి సూక్ష్మ పోషకాలు లోపిస్తాయని తెలుసా? బాగా సాధారణంగా కనిపించే ఖనిజ లోపాల్లో ఒకటి మాగ్నీషియం. అమెరికాలో దాదాపు 80% మందికి ఇది ఉంటుంది. ప్రజలు దీనిని కూడా తెలియదు. కదా, అంటే 5 నలుగురు ఇలా తిరుగుతున్నారు. వాళ్లకు మాగ్నీషియం స్థాయి తక్కువగా ఉంటుంది. అందుకే ఇది వాటిలో ఒకటి. ఎందుకంటే నేను వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను, నాకు నిజంగా మరియు ఇది పనిచేసింది. కొన్ని రోజుల్లోనే నేను నిజంగా సురక్షితంగా ఉన్నాను. మరియు నా భర్త అన్నాడు, నిన్న రాత్రి నువ్వు లేవలేదని నేను చెప్పాను, ఎందుకంటే నేను లేను. అవును, బాగుంది. నేను నీ కోసం చేస్తాను. నేను ఇది చేయను. లేదు దేవుడా, నువ్వు నవ్వుతున్నావు. ధన్యవాదాలు. నా భర్తకు తెలుసు నేను చేయనని. అతడు అంటాడు, నువ్వు కెమెరా ముందు ఉండబోతున్నావు. అవును అని నేను చెప్పాను. నీకు కృతజ్ఞుడను. నీ కోసం చేస్తాను. నాకు ఈ అభినందన ఉంది. ఎందుకంటే నేను సాధారణ మనిషిని. ధన్యవాదాలు. నాకు ఇంకా చాలా జీవితం ఉంది. అవును, అందుకే నేను నీకు చాలా 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 కృతజ్ఞతతో ఉన్నాను. నిజంగానే నా హృదయం నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సహాయపడుతుంది. ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ భాగం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు చివరకు వచ్చి ఉంటే మొత్తం కోరుకోవడం సాధ్యమే అని తెలుసుకోండి. మీ జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీకు తెలిసిన ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే ఈ వీడియో లింక్ను షేర్ చేయండి. నేను డాక్టర్ చాన్ ఉదాసి, మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మళ్ళీ కలుద్దాం.